तेलुगु फिल्मों के बुजुर्ग अदाकार के श्रीनिवास राव ने सोशल मीडिया पर उनकी मौत से मुतालिक इत्तलात के गश्त करने के मामले में रद्दअमल जाहिर करते हुए वाज़ेह किया कि वो जिंदा हैं, जबकि सोशल मीडिया ने उनको मार दिया है। उन्होंने अपने मुख्तसर वीडियो पैगाम में कहा कि उनकी मौत की इत्तला अफसोसनाक और झूठी है। उन्होंने सोशल मीडिया के मुख्तलिफ प्लेटफॉर्म्स पर उनकी मौत की झूठी इत्तला के फैलने पर अफसोस का इजहार किया। उन्होंने कहा कि वो उगादी त्यौहार की तैयारियों में मसरूफ हैं, ताहम उनको कई फ़ोन कॉल्स मौसूल हो रहे हैं और 10 पुलिस मुलाजिमीन उनकी सिक्योरिटी के लिए उनके घर पहुंच गए हैं। उन्होंने आवाम से ख्वाहिश की कि वह ऐसी अफवाहों पर तवज्जो ना दें। सोशल मीडिया में मौत की इत्तला के बाद अदाकार के मुद्दाओं की बड़ी तादाद ने फिक्रमंदी का इजहार किया था। అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా దాంట్లో చేశాట నేను పోయానని, కోడినాసరా దుర్మారణం అని. అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున 7:30 నుంచి ఇప్పుడు కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయి అవునండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చారు. వ్యాన్ వేసుకుని ఒక 10 మంది పోలీసు వాళ్ళు. ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద 10 మంది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు, అందుకని సెక్యూరిటీ వచ్చామంట. నేను మాట్లాడితే వాళ్ళు ఇదేంటంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయ్యంటి మీరే కాస్త చెయ్యండి, ఇలాంటివి అరికట్టండి, లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే కూడా చచ్చిపోతారు అని చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనవి చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షన్ కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో